వచ్చిందిరా పక్కగా చిత్తుతుంది కత్తి నూరుతుందిరా మమ్మీ, కత్తి నూరుతుంది. దొడ్డు మిర్చిలారా అవి? లేదు, అది ఎల్ఈడి అది. ఎంత సతాయిస్తుంది. మధ్యాహ్నం అంతా వండుకుందా ఏమే? మమ్మీ ఏం చేస్తుంది చూడరా, మన కోసం బజ్జీలు వేస్తుందిరా. చిన్నగో మన కోసం మమ్మీ బజ్జీలు వేస్తుంది. అగో చూడగో, అగో చూడు, అగో చూడరా తల్లి. 12:30 రాలేవా? 12:30 రాలేవు. నేను ఎప్పుడు సిద్దిపేటకి వెళ్ళి 12 కరెక్ట్ 12:30కి వచ్చింది. ఆడ ఎన్ని గంటలకు? నీ ఇష్టం, నాకైతే తెలుసు. చూడా మాట పెట్టొస్తుందా? మాట పెట్టాలా? కూర్చుతే ఓమ్మా నీకు రాదు కర్రా. నేను చేసిస్తా రే, నేను చేసేస్తా. ఆమె నీకు రాదురా. ఏమొస్తుంది నీకు మాట పెట్టడా? ఇంతకుముందు అదేనా? ఎప్పుడన్నా ఎప్పుడు వండినవా? ఎప్పుడన్నా వంట చేసినవా కట్టెల పొయ్యి మీద అంటున్నా? నీకు రాదమ్మా. ఏందో ఏమో తల్లి, కాలుతోనే కాదు. నాయనతోనే గనిగానే పెడితే మండుతాయా? దీన్ని కనబడుతుంది మంట పెట్టేది. అదేంది అక్కడ సైడ్ రైట్ సైడ్ ఉంది. నీకు తెలుసా? ఏం తెలుసు నీకు? అనిందా? ఆగడం లేదు, కథం చల్లారిపోయింది. చల్లారింది, ఇంకేం మండింది? నీకు రాదు. నేను మంట పెడతా అంటే నువ్వు పేపర్ తీసుకోకటి. ఎంత కష్టపడుతున్నావురా. పెట్టాలి. వస్తుంది కానీ నువ్వు వాగుతలేవు కదా ఇక ఇచ్చిన ఒక ఐదు పెట్టుకోవాలి. నువ్వు కాదు మంచిగా మేకోలే కాగితాలతో ఎట్లయినా మడుతుంది. నువ్వు మడబెట్టుకోవాలి. నిజంగా నేను పెట్టిన కాలాలు కుండీలు మూడు కాలు అన్నట్టు పట్టుకున్న కాలు మర్చిపోతుంది. నువ్వెందుకు అట్లా చేస్తున్నావు? మండింది అది పెట్టే నూనెది ప్యాకెట్. నిజంగానే దేవుడు అనవసరంగా ఉల్ట పల్ట పుట్టించిండు. అది రాసుకొని పెడతానే ఉండు. చాలిగా దొడ్డు కట్టలు పెట్టు.
నాకు తెలుసా మీకు తెలుసా ఎంత పచ్చి కట్టలైనా ఈజీగా వంట పెట్టచ్చు. వర్షాకాలంలో మా ఇంటికాడ గ్యాస్ లేనప్పుడు ఇతనే మస్తు పొగ వస్తుంది, ఇల్లంతా పొగని ఇల్లంతా మసి పడుతుంది. ఇప్పుడు 2006, 7, 8, 9, 10, 11 దాకా కట్టెల పొయ్యి మీద అడిగాను. మా అమ్మగడ్డ మస్తు ఇబ్బంది అవుతుంది. ఇంట్లోనా? ఇంట్లో కట్టెల పొయ్యా? మరి ఏం లేదా ఇంట్లో కట్టెల పొయ్యి అట్లా ఇబ్బంది పడుతుండే. మా అక్క తెలుసా, పొద్దుగా లేవగానే వేస్తుంది. మా నాయన ట్రాక్టర్ మీద పనిపోతుండే కదా, ట్రాక్టర్ మీద పనిపోతే ఆయన లేచే వరకల్లా 7 గంటల వరకల్లా అన్నం కూర అండి పెడుతుండే మా అక్క. అప్పుడు అన్నం గిట్లా సక్కగా దొడ్డు అన్నం కదా, అయితే పలుకు అవుతుండే, అయితే మెత్తగా అవుతుండే, అయితే గంజి పడుతుండే, ఒక వరుస వేసుకుంటుండే. మస్తు కష్టపడుతుండే, భయపడుతుండే కూర. చాలీగా ఉన్న కట్టెలని ఇప్పుడే పుడతావా? కొంచెం అదు అదు అది కాలినాక పెడదాం. కొంచెం కూరలో ఉప్పు ఎక్కువైంది అనుకో, అరే కొంచెం కూరలు ఉప్పు ఎక్కువైంది అనుకో మస్తు తింటుండే ఆయన. బీపీ బాగుంటుంది ఆయన. అది నేను చేసేదా ఇక ఇది ఇట్లా చేస్తా, నేను వేయాల్సిన అవసరం లేదు కదా, ఏదో నీ చేతులు తినాలని ఆశ అంతే. సరే అయితే వదా చేస్తా. ఎన్ని చేస్తావురా పూరీలు? ఒక 10 అవుతాయా? అందులోకి ఏం చేస్తావురా? అందులోకి ఏం చేస్తావు పూరీలో? అంతగా నూనె పోసినాయి అమ్మా, నూనె మీ అమ్మ అన్నట్టు మాస్కు పోసినావు. సన్నగా వస్తున్నాయి పూరీలు. ఇవి కొంగేది కావు, ఎడకవేటి. బాగునే తీసుకురా చేస్తాను. బాగునే బాగునే ఏడండి మీ అమ్మ తీసేస్తుంది కదా. ఎంతసేపట్లో అయితే ఎంతసేపు పడుతుంది? 10 నిమిషాలు. అయిపోయినాయా? ఇంకెన్నైతే 2 అయితే ఒకటే గదంతో. ఎన్నైరే మొత్తం? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఆమె చూడు పాపం ఎంత కష్టపడుతుంది చూడు చూడు. గొట్టం లేదారా? ఎంత సతాయిస్తుంది చూసినా పప్పి, అంటలేదు. అటు ఎత్తుక కుక్కుని తీసుకో. మీట్లా మీద ఎత్తుతుంది. సరేనా? కాలుతుంది, బుగ్గలు వస్తాయి. నిజంగా అప్పట్లో మొత్తం ఇట్లనే చేసుకుంటే కదా. ఇప్పుడు ఎవరు చేస్తారు ఇట్లా? కట్టెల పొయ్యి మీద వాళ్ళని చేస్తుర్రా? గ్యాసులు ఏమేమో అన్నీ ఏమేమో వచ్చినాయి కదా. రాలే అందరు గ్యాస్ అయినా ఇప్పుడు అడిగితే
కరెక్ట్ కానీ చాలా కట్టేది ఇంకేమన్నా అప్పుడంటే మస్తు చెట్లు ఇప్పుడు ఇవి మెత్తగా పూరిలా కరకరా కరకరే ఒక్కొక్కటి మెత్తగా మెత్తగా అయితే మంచిగా కరమంటాయి మెత్తగా అయితే మంచిగా ఓ సూపర్ వంగుతున్నాయి నిన్న పెట్టేసింది పొంగడానికి అయినా వంగుతున్నాయి కదనే అవి వేస్తేనే ఇట్లా అయింది ఇవన్నీ ఎట్లా తెలుసు పప్పి నీకు మా మమ్మీ నేర్పించింది మా మమ్మీ ఇవైతే పూరీలు అయితే మా మమ్మీ నేర్పించింది ఒకరోజు అర్రలవుకొని వేస్తున్నాం ఏదో పండుగ అయితే మస్తు దొడ్డుగా వేసిన ఫస్ట్ టైం అప్పుడు పూరీలు వేసినప్పుడల్లా మా మమ్మీ కొట్టేస్తాను దొడ్డుగా వేస్తే మస్తు పెట్టింది పెద్ద పని వస్తుందో ఏమో నేను ఇట్లా విచ్చిపిస్తే మా అత్తగారించి పడాలి కానీ అత్తగారింటి కాడ నా ఆశతో దొరుకుతుందని తెలియదు కదా మీ అమ్మకు మీ మమ్మీ ఏమో రాసుకుంటుంది మీ మమ్మీకి హోంవర్క్ ఉంది నీకేమో క్లాస్ వర్క్ ఉంది అస్సలు మీ ఇద్దరు చేస్తారు నేనేం చేయను ఇప్పుడు చేద్దామని చేస్తున్నాను గ్రేట్ గ్రేట్ నీకు బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు ఇవ్వాల్సిందే ఖచ్చితంగా ఏమంటావు ఏ వంగుతలేదురా ఏ మీద పడగొట్టుకుంటావు మెల్లగా ఎడిచిపెట్టింది కిందికి ఎడిచిపెట్టి పొంగుతుంది అది అప్పటికే అదే అయిపోతుంది అరే ఇగో ఇంకా కాలుతలేవు చూడు ఇగో కాలుతలేవు కూర్చు లోపల కూర్చు అట్లా చేస్తుందా నువ్వు ఇదేనా అరే అవన్నీతో షాయి ఇట్లా తాగితే కష్టమో ఉంది షాయికి దీనికి ఏం సంబంధమే ఇప్పుడు షాయిలు వేసుకుని తినాలి కదా షాయిలు వేసుకుంటావు అంటే అది ఆయిల్ అంతా నూనె పడుతుందా ఏ మళ్ళీ వేస్తున్నావు ఏమరా ఖరాబ్ అయితే పంటలేదా ఆమె మరి గట్టు కుక్కల దగ్గరికి పో పంటది మరి పో పంటది బొబ్బో అంట వస్తు సరిదైంది ఆమెకు చిన్నగాడు మంట పెట్టురా మంచిగా మంట పెడితే నూనె అదవుతుంది బొవ్వు ఉందా బొవ్వు కడకడ తొలకపోయి కింద కుక్క ఉంది కరుస్తుంది ఆ కుక్క చిన్న కుక్క అదా ఆమె సోపతి అవన్నీ బక్కగా ఏంట్రా బక్కగా వస్తాయి అన్న చిత్తుతుంది పోతుందా చూసి అలా పీబీ ఉంటది అంతమని అంత నూనె చూడు మొత్తం పేపర్లో కంటుకుంటుందిరా ఇంకెన్ని 5 ఉన్నాయా 1 2 3 4 5 అయింది
కదా ఏం ఆయిల్ అది గోల్డ్ రఫేనా మెల్లగా చిత్తుతుంది రే చూసి అయిపోయినాయి పూరీలు పాప వండుకుందిరా ముక్కు మీద మొత్తం జనబాం పెట్టినా ఇప్పుడు చెప్పు డీప్గా వండిరా అదేంది ఫుల్ ఆకలి అవుతుంది రే ఒక పూట తిన్నాము అందుకే గ్యాస్ వస్తుంది నాకు ఇట్లా ఏమవుతుంది ఏదో వాళ్ళు తీస్తారు మళ్ళీ ఎదురు చెప్తావేమరా ఇంకా ఇది ఏంది అని అంటే అది 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 కానీ ఇంకా గరం కానీ అది ఒక 2-3 ఇట్లా వేసి చూడాలా ఊర్లలో కామన్ అదంతా లొల్లి పెట్టుకున్నాడు తన్నుకున్నాడు కొట్టుకున్నాడు పొద్దుగాల ఏం తమ్మిరా అన్నాడు అవన్నీ కామన్ మధ్యాహ్నం చూసినావు కదా అవన్నీ నీకు అవసరం లేదు మన ముచ్చట ఏందో ఎప్పుడు మంది ముచ్చట మనకెందుకు అన్ని వేసి పెడతావు అట్లా గదేంద్రా నీకు అరే నువ్వు మిర్చీలు వేస్తే మోషన్ పెడతాటుంది నాకు ఇట్లా అందులో కూర్చో అందులో ఇట్లానా ఇట్లాను రా ఇట్లానా ఫాస్ట్ గాను అరే ఆమెకు తెలియదే పెంకకు తలిగించే ఒలుకపోతుంది నువ్వు సరిపోతుంది సరిపోయిన కాడికే దొడ్డు పట్ట నడకలేదు తీసుకో తీసే ఆ పూరీలన్నీ ఒకసారి పెట్టు మిర్చిలు వేస్తే 10 అవుతుందా 10 అవుతుంది టైం ఇంత పూరి హైదరాబాద్ అదా నువ్వు మొత్తం పోయిందా ఎందుకు అరుస్తున్నావురా పప్పి చాలా టేస్ట్ అయినాయిరా థ్యాంక్ యూ టేస్ట్ అయినాయి కమ్మ ఉన్నాయి కానీ వేడున్నప్పుడే తినాలి బంద్ చేస్తున్నావా చిన్న అనుకుందాం ఇక 11 అవుతుంది టైం ఏంటి
ఇంకేం చేస్తావు? ఫిల్టర్ నీళ్ళు కాదు, ఇంకేం చేస్తావు? ఉల్లిగడ్డ బజ్జీ. వామ్మో, పండుకోవేగా?